Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఢిల్లీ నుంచి బ్రేకింగ్ అంటోంది. నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలంతా సమావేశమయ్యారు. దీనికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అండ్ బిఎల్ సంతోష్ హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై చర్చిస్తున్నారు. మోదీ నేతృత్వంలో మూడవసారి సర్కార్ను ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారడంతో వాళ్లకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపై బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే నిన్నటి ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబును మోదీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మీటింగ్ ఎజెండా ఏంటి? మంత్రివర్గ కూర్పేనా, లేకపోతే కలిసి వచ్చే వాళ్ళు ఎవరినైనా ఎన్డీఏలో భాగస్వాములుగా ఆహ్వానించడము, లేకపోతే పార్టీలోకి తీసుకోవడం, ఇలాంటి అంశాలపై ఏమైనా చర్చిస్తున్నారా? ఈ మీటింగ్లో అన్నీ ఉంటాయి చర్చకి. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఆ ఏర్పాటులో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మిత్రపక్షాల భాగస్వామ్యం ఎవరెవరికి ఎంత మేర ఇవ్వాలి, దాంతోపాటుగా ప్రభుత్వాన్ని సుస్థిరంగా ముందుకు సాగించాలి అని అంటే ఇంకా కలిసి వచ్చే వారిని కలుపుకోవడం, ఇలాంటివన్నీ అంశాల మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ ప్రారంభమైంది. పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. వారితో పాటుగా ఈ మీటింగ్లో మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది సంఘ్ పరివార్. ఈ మధ్యకాలంలో నేరుగా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నేతలు ఇలా మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనం చూడలేదు. కానీ ఇవాల్టి సమావేశంలో సంఘ్ పరివార్ నుంచి సురేష్ సోనీ హాజరయ్యారు, అరుణ్ కుమార్ హాజరయ్యారు. మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్షిప్లో ఒకరైన దత్తాత్రేయ హోసబెళ్ళే కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది మొత్తంగా పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన సంఘ్తో కలిపి ఒక స్ట్రాటజిక్గా నిర్వహిస్తున్న మీటింగ్గా మనం చెప్పుకోవచ్చు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో వివిధ దేశాల అధినేతల్ని సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలిసింది. అంటే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఒక హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం, అందులో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించలేకపోయినా కూటమిగానైతే సాధించగలిగింది. కాబట్టి దీన్ని గ్రాండ్గానే సెలబ్రేట్ చేయాలన్న ఆలోచన ఒకవైపు చేస్తున్నారు. సో ఆ క్రమంలో ఆ ఏర్పాట్ల గురించి ఒకవైపు చర్చ, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈసారి మిత్రపక్షాలకు ఇచ్చే భాగస్వామ్యం, అంటే గతంలోనూ ఎన్డీఏ రూపంలోనే ప్రభుత్వం ఉంది. అప్పుడు అప్నాదల్ ఇలాంటి చిన్న చిన్న పార్టీలకు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించారు. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎందుకంటే మిత్రపక్షాలు లేకుండా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు పాత్ర పెరుగుతుంది, వారి భాగస్వామ్యము పెరుగుతుంది. ఆ క్రమంలో ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలి, ఎవరెవరు ఏం డిమాండ్లు చేస్తున్నారు, వాటిని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి, ఈ నెగోషియేషన్స్ ఎవరు చేయాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా మొత్తంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గంలో కూర్పు. ఈసారి మంత్రివర్గంలో ఆర్ఎస్ఎస్ ఎవరిని ప్రమోట్ చేస్తుంది, ఎవరిని ముందుకు పుష్ చేస్తుంది, ఎవరికి ఎటువంటి కీ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి, ఇలాంటి అంశాల మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆల్ రైట్ మహాత్మా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.